హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఇక్కడ మ్యాటర్ వచ్చేసి వస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గత చిత్రాలలో ఎంత చక్కటి మ్యూజిక్ కొట్టాడండి దేవిశ్రీ ప్రసాద్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమయ్యాడు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు వస్తున్నాయంటే మ్యూజిక్ పైన సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూసేంత ఉండేది పాటల కోసం. అలాంటి ఇప్పుడు ఈ వస్తాదులో ఎలాంటి పాటలు వచ్చాయి, ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయక నాశరకమైన పాటలు అందించాడని చెప్పవచ్చు మన దేవిశ్రీ ప్రసాద్. ఇలాంటి పాటలు అందిస్తాడని కూడా ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే చిత్రానికి ఇవి మైనస్గా నిలవబోతున్నాయని చెప్పవచ్చు. ఈ దేవిశ్రీ ప్రసాద్ గత చిత్రాలతోటి పోల్చుకుంటే ఈ పవన్ కళ్యాణ్ చిత్రానికి ఇప్పుడు వచ్చిన ఈ వస్తాద్కు మాత్రం ఇలాంటి హైప్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాయని చెప్పవచ్చు. మ్యూజిక్ వచ్చేసి ఒక్క పాట కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ప్రేక్షకుడు కూడా ఇప్పుడు అత్తారింటికి దారేది చిత్రం ఎట్లా ఉంది పాటలు, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలలో పాటలు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు అత్తారింటికి దారేది అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేశాయి. అలాంటి పాటలు ఎవ్వి అని అనుకుంటున్నారు ఇప్పుడు ప్రేక్షకులు. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం కూడా నిరాశలో ఉన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఏంటి ఇలాంటి పాటలు అందించాడు ఏంటి అనే స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఒకవేళ ఈ చిత్రం ఫ్లాప్ అయితే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఒక పాటలో అది లేదని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే నాశరకమైన పాటలు అందించాడు దేవిశ్రీ ప్రసాద్. గత చిత్రాలు ఎలాంటి పాటలు అందించాడు ఏంటిది అని చూసుకుంటే మాత్రం ఒక రేంజ్లో ఉండేటి పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసాయని చెప్పవచ్చు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో మళ్ళీ వస్తున్న ఈ చిత్రం గబ్బర్ సింగ్ ఏంటిది, అత్తారింటికి దారేంటిది, అలాంటి పాటలు ఇక్కడ ఇలాంటి పాటలు కూడా లేవు. అంతా గబ్బర్ సింగ్ 2 చూసుకున్నా కూడా పాటలు సినిమా బాగోలేకపోయినా కూడా గబ్బర్ సింగ్ 2లో పాటలు అయితే హైలైట్గా నిలుస్తాయి. ఎందుకంటే ఒక మ్యూజిక్ ఒక రకంగా ఇచ్చాడని చెప్పవచ్చు గబ్బర్ సింగ్ 2లో. అలాంటి ఒక ఫ్లాప్ చిత్రానికే అలా ఇచ్చాడు. ఇక్కడ హరీష్ శంకర్ మళ్ళీ దర్శకత్వం ఇస్తున్నాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారంటే దానిపైన ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి, ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు అసలు మ్యూజిక్లో ఇంత పసలేదని చెప్పవచ్చు. ఇలాంటి మ్యూజిక్ ఇచ్చాడు ఏంటి అని ఇక్కడ సాధారణ ప్రేక్షకుడు కూడా ఈ చిత్రం పైన హైప్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు దేవిశ్రీ ప్రసాద్. ఒకవేళ చిత్రంలో ఒక పాజిటివ్నెస్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది మంచి బ్యాక్గ్రౌండ్ ఇస్తే మాత్రం సినిమా మాత్రం గట్టెక్కుతుందని చెప్పవచ్చు. కానీ ఇలాంటి నాశరకమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఈ పాటల రకంగానే బ్యాక్గ్రౌండ్ ఇచ్చేది ఉంటే మాత్రం సినిమా మాత్రం ఖచ్చితంగా సంకనాకడం ఖాయం అని చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఇలాంటి పాటలు వస్తాయని కూడా సగటు ప్రేక్షకుడు కూడా ఆశించాడు. ఎందుకంటే వీరి కాంబినేషన్లో ఎంత మంచి గొప్ప పాటలు వచ్చాయి, ఎంత మంచి మ్యూజిక్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఏమైంది దేవిశ్రీ ప్రసాద్కు అనేలాగా అయిపోయింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ను దేవి ప్రసాద్ వెనుకంజలో ఉండి కూడా ఇప్పుడైనా కూడా ఒక ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోలేకపోయాడు అనేది కూడా ఇక్కడ సినీ విశ్లేషకులు భావిస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.